హాయ్ అండి. ఈరోజు డిన్నర్కి పన్నీర్ బటర్ మసాలా కర్రీ చపాతీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. పన్నీర్ బటర్ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా. నేను చెప్పే క్వాంటిటీ అయితే 2 to 3 మెంబర్స్కి అయితే సరిపోతుందండి. మీకు ఎక్కువ క్వాంటిటీ కావాలి అనుకుంటే టమాటోస్ని ఆనియన్స్ని కొంచెం ఎక్కువగా తీసుకోండి, సరిపోతుంది. నేను ఒక పెద్ద సైజు ఉల్లిపాయ 2 టమాటోస్ని అయితే తీసుకున్నానండి. మీడియం సైజ్ టమాటోస్ని ఆనియన్స్ని ఇలా మీడియం సైజులో కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఒక పచ్చిమిర్చి, ఒక ఎండుమిర్చి తీసుకుంటున్నానండి. పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా మీ స్పైసీకి తగ్గట్లు తీసుకోండి. 5 తెల్లబాయలు తీసుకున్నాను. తర్వాత ప్యాన్ పెట్టేసుకున్నానండి. ప్యాన్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు బటర్ వేసుకున్నానండి. బటర్ కొంచెం హీట్ అయ్యి మెల్ట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేస్తున్నాను. ఆనియన్ అనేది ఒక్క 1 మినిట్ బటర్లో మిక్స్ అయ్యే వరకు మిక్స్ చేసుకున్న తర్వాత టమాటోస్ని తీసుకుంటున్నానండి. టమాటోస్, ఆనియన్స్ ఒక 2 to 3 మినిట్స్ వరకు కుక్ అయిన తర్వాత పచ్చిమిర్చి, ఎండుమిర్చి, తెల్లబాయలు, 10 నుంచి 15 వరకు జీడిపప్పు అండి, ఇవన్నీ వేసేసుకొని మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలండి. పసుపు క్లిప్ అనేది మిస్ అయింది. సో పసుపు వేసుకున్న తర్వాత 70 to 80% అనేది ఆనియన్, టమాటా రెండు కుక్ అయిపోవాలండి. కుక్ అయిన తర్వాత నేనైతే పక్కన పెట్టేసుకుంటున్నానండి. చల్లారి పెట్టుకోవాలి. ఇది మిక్సీ పట్టుకోవాలి. టమాటా, ఆనియన్ అనేది మిక్సీ పట్టాలి కాబట్టి చల్లారి పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు చపాతీ కోసం చపాతీ పిండిని అయితే కలిపి పెట్టేసుకున్నాను అనమాట. నెక్స్ట్ ఒక 200 గ్రామ్స్ వరకు పన్నీర్ తీసుకున్నానండి. పన్నీర్ క్వాంటిటీ కూడా మీ ఇష్టం అండి. నేనైతే 200 గ్రామ్స్ తీసుకున్నాను. ఎక్కువైనా తీసుకోవచ్చు, తక్కువైనా తీసుకోవచ్చు. ఇలా నేనైతే చిన్న సైజ్గా కట్ చేసుకున్నాను. పన్నీరు మీడియం సైజ్ అయినా కట్ చేసుకోవచ్చు. తర్వాత ప్యాన్లో బటర్ వేసుకున్నానండి. 1 టేబుల్ స్పూన్ వరకు బటర్ వేసుకొని కొంచెం హీట్ అయ్యి మెల్ట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ వరకు కారం, 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్, 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ అండి. కారము, సాల్ట్, గరం మసాలా పౌడర్ అనేది బటర్లో బాగా మిక్స్ అయ్యే వరకు మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ని అయితే ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నానండి. ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత చిన్నగా అయితే కలియబెట్టాలన్నమాట. లేదంటే పన్నీర్ అనేది సాఫ్ట్గా ఉంటుంది కదా, విరిగిపోతుంది అనమాట. నేను ఫాస్ట్గా కలిపెడుతున్నాను అనుకుంటున్నారు కదా, అదైతే వీడియో ఫాస్ట్గా ఉందండి, అందుకే ఫాస్ట్గా కనిపిస్తుంది. నేనైతే చాలా స్లోగానే కలిపెట్టానండి. ఇట్లాగా ఒక 2 to 3 మినిట్స్ వరకు పన్నీర్ని సిమ్లో వేయించుకుంటూ ఉండాలండి. అప్పుడే మనకి సాల్ట్, కారము అవన్నీ పన్నీర్కి బాగా పడతాయి అన్నమాట. అలాగా ఒక 2 to 3 మినిట్స్ వరకు వేయించుకున్న తర్వాత వేరే గిన్నెలోకి అయితే తీసేసుకున్నానండి, సపరేట్ చేసేసుకున్నాను. అదేవిధంగా అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. మనము ముందుగా వేయించి పెట్టుకున్న టమాటా, ఎర్రగడ్డను అయితే పేస్ట్ చేసేసుకొని ఇలా ఆయిల్లో అయితే వేసేసుకున్నాను అనమాట. ఆయిల్లో వేసేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలండి. కుక్ చేసుకున్న తర్వాత 1.5 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ వరకు కారం అయితే వేస్తున్నాను. కారము, సాల్ట్ అనేది మీ టేస్ట్కి తగ్గట్టు చూసుకొని వేసుకోండి. తర్వాత ఇలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత సాల్ట్, కారం వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ వరకు కుక్ అయ్యి కొంచెం దగ్గర పడుతుందండి. దగ్గర పడిన తర్వాత మనము మిక్సీలో కొంచెం వాటర్ వేసుకొని ఒక 1/2 కప్పు వరకు మిక్సీ చుట్టూతలా కొంచెం ఉంటుంది కదండి గ్రేవీ అనేది, అదంతా కొంచెం తులుపుకొని ఆ వాటర్ అనేది వేసుకుంటున్నాను. ఒక హాఫ్ కప్పు వరకు ఉంటుంది ఆ వాటర్ వేసుకొని ఒకసారి కలియబెట్టేసుకున్న తర్వాత అది మన గ్రేవీ అనేది కుత ఉడకాలండి. అలా ఉడికే వరకు ఉడికించుకోవాలి. నేనైతే ఆ సైడ్కి అయితే చేంజ్ చేసేస్తున్నాను అనమాట. ప్యాన్ని ఆల్రెడీ ఉడుకుతుంది కదండి, మీరే చూడండి ఉడుకుతుంది. ఆ సైడ్కి అయితే చేంజ్ చేసేస్తున్నాను. ఈ పక్క చపాతీ చేసేద్దాము అని చెప్పని ఇటు సైడ్ అయితే నేను ఆల్రెడీ చపాతీకి ప్రిపేర్ చేసేస్తున్నానండి. అటు సైడ్ ఆల్రెడీ కుత ఉడకడం అయితే స్టార్ట్ అయిపోయిందండి. కాబట్టి పన్నీర్ అయితే వేసేస్తున్నాను. పన్నీర్ని వేసేసి మూత పెట్టేసుకొని ఒక 5 to 6 మినిట్స్ వరకు కుక్ అయితే చేసేసుకోవాలండి. నేనైతే ఇక్కడ మూత పెట్టేస్తున్నాను. పన్నీర్ అవన్నీ వేసేసిన తర్వాత మూత పెట్టేసుకొని 5 to 6 మినిట్స్ వరకు అయితే కుక్ చేసుకున్నాను. ఇలా చూడండి చాలా దగ్గర పడిపోయింది పన్నీర్ కర్రీ గ్రేవీ అనేది. ఇలా దగ్గర పడిపోయిన తర్వాత
1 టేబుల్ స్పూన్ వరకు బటర్ అయితే వేస్తున్నానండి. లాస్ట్లో బటర్ వేసుకొని కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే అయిపోతుందండి. ఇదిగోండి చపాతీ కూడా అయిపోయిందండి. ఎలా ఉందో చెప్పేసేయండి పన్నీర్ బటర్ మసాలా కర్రీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.